భలే తెలివైనటువంటి ఎత్తుగడ జయశంకర్ది. ఓ పక్కన ఎప్పటికప్పుడు ఇక్కడ పేల్చడం, చంపడం ఇవన్నీ సైన్యం వంతు అయితే, అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడడం ఆయన వంతు. చాలా తెలివిగా ఆయన్ని భలే లాగుతుంటాడనమాట ఆయన. ఏమని, రూబియోతో మాట్లాడాను నేను, మన వర్క్ని ఆయన అభినందిస్తున్నారు. ఇండియా తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఓ తీవ్రవాది ఎవరైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాది, అమెరికా యూదు పౌరుడైనటువంటి జర్నలిస్ట్ని చంపి ఇన్నేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతుంటే వాడిని నిన్న లేపేశాము. అది అమెరికాకు కూడా చెప్పాం. ట్రంప్ దగ్గర నుంచి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేశారు, ఇజ్రాయెల్ కూడా హర్షం వ్యక్తం చేసింది కదా. కాబట్టి టెర్రరిజం మీద భారత్ పోరాటాన్ని ఇక సచ్చినట్టు అమెరికా సమర్థించాలంటే అది తీవ్రవాదం మీద పోరాటం కిందనే ఉండాలి. అట్ ద సేమ్ టైం క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని రూపుమాపడానికి భారత్ చేసే ఏ ప్రయత్నానికైనా అమెరికా సహకరిస్తుంది ఈ సందర్భంలో జరిగేటటువంటి పరిణామాలకి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ తెలివిగా కథ నడుపుకొచ్చారు. అదే సందర్భంలో కామికాజీ డ్రోన్స్ లాంటి వాటిని వాడుతున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఇప్పుడు ప్రపంచమంతా గమనించింది. ఎలాంటి దెబ్బతీయగలుగుతుంది అనేది, అలాగే ఏదైతే శాటిలైట్స్ కానీ, భారత్ శాటిలైట్స్ కానీ, నావిక్ కానీ ఇప్పుడు సంపూర్ణంగా మనకి పనిచేస్తున్నాయి అన్నటువంటి విషయం అర్థమైంది.